వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఓం నమ శివాయ. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ ఏంటనుకుంటున్నారు, కోడిగుడ్డు పొరుటు రైస్. ఓన్లీ చాలా సింపుల్గా. ఈరోజు మధ్యాహ్నం మా కాలనీలో భోజనాలు ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చారండి. ఆ తర్వాత ఈవినింగ్ అండి కోడిగుడ్డు పొరుటు చాలా సింపుల్గా సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుని, ఆ తాలింపులో ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత వేగిన తర్వాత దాంట్లో గుడ్లు కొట్టిపోసి ఉప్పు కారం అది వేసేసి తిప్పేసారండి. కోడిగుడ్డు పొరుటు ఆ రకంగా అయింది. కోడిగుడ్డు పొరుటు చేసేటప్పుడల్లా మా అత్తయ్య అంటానండి, అత్తయ్య గారు అంటలేదు అనుకుంటారేమో, మాకు అలవాటు అత్తయ్య అనే పిలుస్తాము. మా అత్తయ్య కోడిగుడ్డు పొరుటు ఏ కొడుకు కానీ ఏ చుట్టం వచ్చినా ఫస్ట్ ఇమీడియట్గా చేసేది, ఇంట్లో గుడ్లు ఎలాగ ఉంటాయి, వాళ్ళకి కోళ్ళు అవి ఉన్నాయి, కోడిగుడ్డు పొరుటు చేసి పెట్టి అన్నం పెట్టేసేది మామిడికాయ పచ్చడి వేసి. ఏ టైంలో ఎవరు వచ్చినా కానీ చాలా సింపుల్ రెసిపీ. అలా చేసేవాళ్ళు అనమాట. కోడిగుడ్డు పొరుటు ఆవిడ చేసినన్ని సార్లు అసలుకి కొడుకు వచ్చినా సరే అప్పటికప్పుడు కోడిగుడ్డు అట్లాగేసి అది ఆమ్లెట్ చాలా బాగా వేసేదండి. మూకుడు లాంటిది పెట్టేసి సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి పచ్చిమిరకాయ ఉంటే పచ్చిమిరకాయలు వేసేది. అది బాగా పల్లెటూరులేండి. లేనప్పుడు కారం ఉప్పు అవి కలిపేసి దాంట్లో పోసి సన్నటి సెగన పొయ్యి మీద పైన మూత పెట్టి అది ఎలా లావుగా వచ్చేదండి. చాలా బాగా ఉండేది. ఆమె దగ్గర ఆమ్లెట్ తింటూ అలవాటు పడ్డాను నేను, లేకపోతే ఆమ్లెట్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అలా చేస్తే ఉల్లిపాయలు కూడా బాగా మగ్గినట్టు అయ్యాయి. అలా చేసి పెట్టారనమాట. ఇప్పుడు కొడుకు కానీ ఎవరైనా ఏ టైంలో ఎన్ని అల్లుళ్ళు వెళ్ళినా కోడిగుడ్డు ఏదో ఒకటి వేసి కూరతో భోజనం పెట్టేదన్నమాట. ఈరోజు మా కోడిగుడ్డు పొరుటు చేసినంతసేపు మా అత్తగారే గుర్తుకొచ్చారు. ఆవిడ ఎప్పుడు ఇక పొయ్యి మీద కదండి, గబగబా కొంచెం వరిగడ్డ ఇలా చుట్టి పొయ్యి ముట్టించటం. వాళ్ళది కొంచెం ఎలా అయినా పుల్లలు కూడా అంత ఇదిగా ఉండేవి కదా. ఇది కాలువల్లో తుటికారలు లాంటివి పెరిగాయి, అవి కట్ చేసి ఎండబెట్టుకుని వాములాగా పెట్టి అలా చేసేవాళ్ళు. మా వైపు కంది ఇలాంటివి ఉన్నాయి. కంది ఆముదం అయ్యి అందులో ఇవి బాగా లావుగా ఉండేవి, బాగా ఈజీగా ఉండేదండి. వేలూరులో అది రబ్బర్ కంపోయేది అంటారు వాటిని, లేకపోతే చింతం చెట్టులు పుల్లలు ఇలాంటివి ఉండేవి. కొంచెం పుల్లలు కూడా పేడులాగా ఉండటం అలాంటివి ఉండేవి కాదు. కొంచెం బాగా పొగ వస్తా కొంచెం ఇబ్బందిగానే ఉండేది అలవాటు లేక. అది మా ఊరికి వాళ్ళ ఊరికి అంత తేడా ఉండేదన్నమాట. మా అమ్మ వాళ్ళేమో నా 10th అప్పుడు గ్యాస్ పొయ్యి కొనుక్కున్నారు. మా అత్తయ్య గారేమో మేము ఎప్పుడు వాళ్ళ చివరిలో ఒక 2 years ఉండారనగా అప్పుడు కొని పెట్టామన్నమాట. ఆ రోజుల్లో అలాగుండేది. గ్యాస్ పొయ్యి ఇచ్చిన మైసులు చిత్రంగా అయిపోతున్నాయి పనులు, చాలా చిత్రంగా అనేది. కానీ చేయటానికి మళ్ళీ ఎందుకమ్మ పుల్లలు ఉండేవి కానీ పొయ్యి మీద పెట్టుకుంటూ ఉండేది. పాలు టీ అవి పెట్టుకుని టిఫిన్ చేసుకోవడానికి బాగానే ఉందమ్మా అని అనుకునేదన్నమాట. అది ఆ రకంగా కోడిగుడ్డు చేసినంతసేపు పొరుటు చేసినంతసేపు మా అత్తయ్య మా మావయ్య ఏమేమి అమ్మాయి వాళ్ళు వచ్చారు, అబ్బాయి వచ్చాడు, ఏం కూర వండుతున్నావు, గుడ్డు వండు అనేవాడు. గుడ్డు తింటేనే బలం అన్నట్టు ఫీల్ అయిపోయాడు ఆయన. అది ఆ రకంగా ఈరోజు మా అత్తయ్య బాగా గుర్తుకొచ్చారు మా మావయ్య. కోడిగుడ్డు పొరుటు అనేది మా అత్తగారింటికి వెళ్ళినాక ఎక్కువసార్లు చేయటం అనేది అలవాటు అయిపోయింది. కానీ బేసిక్గా మా అమ్మ అసలు కోడిగుడ్డు పొరుటు ఇష్టపడేది కాదు. గుడ్డే బాయిల్ చేసి పులుసు, గుడ్డు వెల్లుల్లి కారం వేసిపోయి అలా ఫ్రైలు చేసి అలా పెడుతూ ఉండేది. చాలా రేర్గా ఆవిడ లైఫ్లో ఒక 5-6 times అన్నా చేసిందో లేదో పొరుటు మా అమ్మ. ఆ పొయ్యిటి మా అత్తగారింట్లో ఎప్పుడు కోడిగుడ్డు పొరుటు. ఓకే.